ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉన్నటువంటి మీ ఇద్దరు విడిపోవటం వెనుక మీ తప్పేమీ ఉండదా? మీ తప్పేమీ లేదా? ఉంటుంది, ఎందుకు ఉండదు. నా కాంట్రిబ్యూషన్ దానికి ఉంటుంది. నేను ఆయన చెప్పే ప్రతి మాట విని చేసినుంటే బాగానే ఉండేది. కానీ నేను రెబెలియస్ పర్సన్ కాబట్టి నేను అడమెంట్గా ఉండడం, నాలో కూడా ఈగోయిజం ఉండడం అతనికి కూడా అది హర్ట్ చేసి ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చే వరకు పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్కి చేరుకునేంత వరకు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అవసరానికి వాడుకున్నాడు అని నాతో పాటు ఇంకొంతమంది స్టేట్మెంట్. డూ యూ అగ్రీ విత్ దిస్? వాడుకోవడంలో తప్పు లేదు. నేను ఒకవేళ యూస్ఫుల్ అయితే ఆయనకి నన్ను వాడుకోవడంలో తప్పు లేదు. నేను అది తప్పుగా భావించను. కానీ దాని వెనుక ఉన్న మోటివ్ అదే మెయిన్. ఇప్పుడు మనం ఏ యాక్షన్ కూడా అది తప్ప ఒప్ప అని మనం చెప్పలేము. ఇప్పుడు కత్తితో ఒకరిని కట్ చేయడం తప్ప అని అడిగితే జనరల్గా అందరు తప్పు అంటారు. కానీ మరి సర్జన్ ఒక పేషెంట్ని కత్తితోనే కట్ చేస్తాడు, డాక్టర్ ఆపరేట్ చేసేటప్పుడు. మరి అప్పుడు అది తప్పు కాదు కదా. ఎందుకంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అతన్ని కాపాడడానికి ఆపరేట్ చేస్తున్నాడు. సో అదే సర్జన్ మరి తప్పు చేయట్లేదు అని చెప్పేసి అదే సర్జన్ ఆ కత్తి కడుపులోనే పెట్టేసి కుట్లేసేస్తే మళ్ళీ అది తప్పు అవుతుంది. తప్పు. సో తప్పేంటి, ఒప్పేంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అడుగున మనం పరీక్షించాల్సి వస్తుంది. దాని వెనక ఉన్న మోటివ్ చూడాలి. ఇప్పుడు నేను మీకు యూస్ఫుల్ అనుకోండి, మీరు నన్ను వాడుకున్నారు. మీకు ఒకవేళ దాని వెనక మీకు మంచి ఉద్దేశం ఉంటే నేను స్వయంగా వచ్చి నన్ను వాడుకోండి అంటాను. ఎందుకంటే మీ ఉద్దేశం మంచిది కదా, మోటివ్ చాలా మంచిది. ఓకే, దానికి నేను విల్లింగ్గా ఉంటాను. ఒకవేళ మీ మోటివ్ బ్యాడ్ మోటివ్ అయితే నేను ఐ విల్ రెఫ్యూజ్ కదా. అవును అవును. సో మోటివ్స్ బట్టి అతను నన్ను వాడుకున్నాడు, నేను అట్లా భావించను. అంటే నేను యూస్ఫుల్గా ఉంటే మంచిదేగా. అతను నాకు ఎంతో సహాయం చేశాడు లైఫ్లో. సో మంచి మోటివ్ లేదు అని నేను అనలేను. ఈజ్ అ గుడ్ మ్యాన్ అని ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉంది. మీలో ఉన్న గొప్పతనము, నేను బాగా ఇన్స్పైర్ అయ్యేటువంటి గొప్పతనము ఇదే సార్. పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పాలి అనుకుంటే నెగిటివ్ చాలా చెప్పొచ్చు, కానీ మీరు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. అండ్ బై ద సేమ్ వే అతను మీకు చేసినటువంటి సహాయాన్ని, మీ ఇద్దరి రిలేషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటాను నేను. మీరు చెప్తున్నంతగా అతను చెప్పటంలో ఫెయిల్ అయ్యాడు అంటాను నేను. అంటే నా గురించి చెప్పడంలోనా జనరల్గానా? ఇప్పుడు ఇంకా క్లియర్ కట్గా అడగాలనుకుంటే, మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని డిఫర్ అయ్యారో, పవన్ కళ్యాణ్లో ఫ్లాస్ని ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో, నెగిటివ్ పాయింట్స్ని చెప్తూ ఉన్నారో, మీ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఐఎమ్ రైట్ నాట్? చాలా విపరీతమైనటువంటి ట్రోల్ చేశారు, ఘోరంగా కొద్ది రోజులు చాలా దారుణంగా చేశారు. పవన్ కళ్యాణ్ కనుక ఒక మాట చెప్పి ఉంటే ఆ ట్రోలింగ్ జరిగి ఉండేది కాదు. ఆన్ రికార్డ్ చెప్పకపోయినా కూడా మిగతా వాళ్ళకి ఒక మాట పాస్ చేసి ఉంటే అంతగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇది పవన్ కళ్యాణ్ ఉన్న మైనస్ అంటాను నేను. పవన్ కళ్యాణే కాదు, ఆ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళందరూ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, అండ్ తెలుగు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకు ఒక ప్రివైలింగ్ బిలీఫ్ ఉంది. ఏంటంటే ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు రేపు ఈ పాడ్కాస్ట్ రిలీజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చూసి విజయ్ సాధు మీద కామెంట్ చేయడం, విజయ్ సాధు ఏంటి ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని కామెంట్ చేయడం దాని ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ చేయగలుగుతాడా? ప్రైవేట్గా చేస్తాడు కదా, ప్రైవేట్గా చూస్తాడు. ఏంటి ఇతను ఈ జర్నలిస్ట్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని ప్రైవేట్గా మాట్లాడరు, బట్ పబ్లిక్లో చెప్పరు. ఎందుకంటే పబ్లిక్లో ఏది అత్యంత అవసరం అయితేనే వాళ్ళు చెప్తారు. ఈ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళందరూ అంతే.